ఇవాల్టి వ్లాగ్ దేని గురించి ఉండబోతుంది అనేది. సో మీకు ఇంట్రొడక్షన్ వీడియోలో చూపించినట్టు ఇట్స్ ఆల్ అబౌట్ అ డే ఎట్ డేసీ డేల్ ఫార్మ్ పార్క్. సో పేరు కొంచెం పెద్దగా ఉంది, బట్ ఒకనొక టైంలో ఇన్స్టాగ్రామ్లో సోషల్ సైట్స్లో ఇది బాగా ట్రెండ్ అయిన ప్లేస్ అనమాట. స్పెషల్లీ ఇది వచ్చేసి పిల్లల కోసం అయితే స్పెషల్గా డిజైన్ చేశారు. పిల్లలు ఫుల్ డే అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము, బట్ ఇవాళకి కుదిరింది, వేదాన్ని తీసుకుని వెళ్తున్నాము. సో చాలా కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్లేస్ గురించి. టికెట్ ప్రైసింగ్ వచ్చేసి డిఫరెంట్ టికెట్ ప్రైసెస్ ఉన్నాయి. ఒక్కొక్క టికెట్ ప్రైస్కి లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ కన్ఫ్యూజన్ నాకు కూడా ఉందన్నమాట. ఏ టికెట్ తీసుకోవాలి, ఏది మనకి బెనిఫిట్, అసలు ఇక్కడ మనకి సైట్లో చూపించినట్టు అక్కడ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయా అనే చాలా కన్ఫ్యూజన్స్ అయితే నాకున్నాయి. నాలాంటి కన్ఫ్యూజన్స్ మీలో ఎవరికైనా ఉండుంటే, మీరు వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకుంటుంటే మీ పిల్లలతో ఈ సమ్మర్ సీజన్లో, ఈ సమ్మర్ హాలిడేస్లో, దిస్ ఈస్ ద రైట్ వీడియో. మీకు అన్ని డీటెయిల్స్ ఇందులో నేను పెడతాను. స్టార్టింగ్ ఫ్రమ్ ఎంట్రీ టికెట్ ప్రైస్ దగ్గర నుంచి లోపల మనకి ఉండే ప్రతి ఒక్క రైడ్ గురించి, అట్లాగే ఫుడ్ గురించి ప్రతి డీటెయిల్స్ కూడా నేను పెడతాను. ఎంత డిస్టెన్స్ పడుతుంది మనకి అని చెప్పేసి. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ వనస్థలిపురం నుండి స్టార్ట్ అవుతున్నాము. సో వనస్థలిపురంలో ఉండే వాళ్ళకి ఇది ఈజీలీ ఒక 1.5 hour జర్నీ. సో ఎక్కడ చేతు ఇది? ఎక్కడ? మోకిలా. సో మోకిలా. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే యూజువల్లీ మనకి గూగుల్లో దొరుకుతుంది, బట్ చెప్తున్నాను ఇది 1.5 hour రైడ్ వనస్థలిపురం నుండి స్టార్ట్ అయ్యే వాళ్ళకి. సో మేమైతే లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము, బికాస్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 10 PM వరకు. సో 10 PM వరకు ఉంటుంది కాబట్టి లంచ్ చేసి నిదానంగా బయలుదేరుతున్నాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయింది. సో ఈజీలీ బై 2 we will be there. సో యా, సో నాతో పాటు ఎవరెవరు ఉన్నారో చూస్తారా? సో ఆల్రెడీ మీకు చూపించేశాను. నాతో పాటు చైతు ఉన్నారు. హాయ్ చైతు. అండ్ దెన్ నాతో పాటు వేద ఉన్నారు. హాయ్ వేద. ఆర్ యూ ఎక్సైటెడ్? ఓకే, లెట్స్ గో దెన్. ఓకే, సో సీ యూ దేర్. బాయ్. Veda, say hi. Hi. Chaitu. సో ఇప్పటికైతే మొత్తం పార్కింగ్ అంతా ఖాళీగానే ఉంది. ఇది నైట్ 10 వరకు ఉంటుంది కాబట్టి మేబీ అప్పుడేమన్నా రష్ ఉండొచ్చేమో, చూద్దాం. సో ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. సో ఎంట్రీ దగ్గర ఇట్లా మనకి బ్యాగ్ చెకింగ్ అనేది నడుస్తుంది. ప్రజెంట్ అయితే క్రౌడ్ ఏం లేదు కాబట్టి మనం ఒక్కళ్ళమే ఉన్నాము. ఐ థింక్ ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ దెన్ ఇట్లా లోపలికి వెళ్ళంగానే మనకి ఇట్లా డిస్క్లైమర్ ఫామ్ ఇస్తారు. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఉన్నా కూడా మనం అవన్నీ కూడా ఫిలప్ చేసి ఈ డిస్క్లైమర్ ఫామ్ని మనం అక్కడ కౌంటర్ దగ్గర ఇస్తే, టికెట్ కౌంటర్ దగ్గర, ఇంకప్పుడు నెక్స్ట్ మనము టికెట్ అనేది తీసుకోవాలి. అక్కడ ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ మేము ఇక్కడికి వచ్చి బుక్ చేసుకున్నాము, అంత ఆన్లైన్ ఎందుకులే అని. సో దీస్ ఆర్ ది ప్యాకేజెస్ అవైలబుల్ హియర్. సో మేము వచ్చేసి ఈ 2499 ప్యాకేజ్ తీసుకున్నాము, బికాస్ దీనిలో టోటల్ 19 యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ట్రైన్ రైడ్, బస్ రైడ్, యూపిక్ గార్డెన్, తర్వాత యానిమల్ ఫీడ్, యానిమల్ ఇంట్రాక్షన్, మినీ గోల్ఫ్, నింజా, బోట్ రైడ్, చాలా ఉన్నాయి. సో దాంతోపాటు అది స్పెషల్లీ కిడ్తో పాటు ఒక ఎల్డర్ని అకంపెనీగా పంపిస్తారు. అండ్ దెన్ చైతు వచ్చేసి ఈ బేసిక్ ప్యాకేజ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి 600 రూపీస్ అనమాట. సో ఇక్కడ మనకి పెద్దవాళ్ళకి పెద్దగా యాక్టివిటీస్ ఏమి ఉండవు. పిల్లల కోసం అనేది
పిల్లల కోసం ఇది స్పెషల్లీ డిజైన్ చేశారు కాబట్టి మేము వేద కోసం ఆ 2499 ప్యాకేజ్ తీసుకున్నాము. సో టికెట్ తీసుకుని ఇట్లా బయటికి రాగానే మనకి ఇట్లా థీమ్తో ఎంట్రీ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్ మనం చూపించి లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఇంకా లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి కూడా మనకిచ్చిన ఆ టికెట్ ఏదైతే ఉందో 19 యాక్టివిటీస్ ఆ టికెట్లో లిస్ట్ అయి ఉంటాయి. సో మనం ఒక్కొక్క యాక్టివిటీని కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో వాళ్ళ యాక్టివిటీ అవ్వగానే అక్కడ మనకి స్ట్రైక్ ఆఫ్ చేసేస్తారు. మనం సపోజ్ నెంబర్ 1 యానిమల్ ఫీడ్ కంప్లీట్ చేస్తే అక్కడ ఆ టికెట్ కౌంటర్లో ఆ యొక్క యాక్టివిటీని స్ట్రైక్ ఆఫ్ చేసేస్తారు. సో మళ్ళీ మనం వెళ్ళి ఆడకుండా అనమాట. సో ఇంకా మేము మా యాక్టివిటీ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి యానిమల్ ఫీడ్ అని ఉందన్నమాట. సో ఫస్ట్ యానిమల్ ఫీడ్ యాక్టివిటీకి వెళ్ళిపోదామని వచ్చాము. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన అన్ని యానిమల్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు. జస్ట్ నార్మల్ గొర్రెలు, ఆ తర్వాత ఆవులు, ఇంకా అట్లా ఎక్కడో కొన్ని బాతులు అట్లా ఉన్నాయి. కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ దట్స్ ఓకే. ఇంకా మనము ఇది ఫస్ట్ యాక్టివిటీయే కాబట్టి అప్పుడే మనము ఏమీ డిసైడ్ చేయడానికి ఉండదు. బట్ ఇదైతే చాలా ఎట్లా చెప్పాలి, క్యూరియాసిటీగా చాలా ఎదురు చూస్తుంది అనమాట. ఎగబడి తినడానికి. మాకైతే భయం వేసింది అవి దూకొచ్చేస్తాయో అని చెప్పి. సో యా, అండ్ ఆ కొమ్ములు ఉన్నదైతే చాలా యాక్టివ్గా ఉంది. అదైతే ఇట్లా కాలు ఎత్తి అందరినీ పిలుస్తుంది, ఇటు వచ్చి పెట్టండి అని చెప్పి. సో యా, ఓకే, we enjoyed. సో వేద అయితే చాలా భయపడిపోయింది. తను ఎంట్రీలో ఎంత ఎక్సైటెడ్గా ఉందో వాటికి తినిపించడానికి దానికి భయం వేసింది. బికాస్ ఈ కాలం పిల్లలు ఈ ఆవుల్ని, గొర్రెల్ని ఎక్కడ దగ్గర నుండి చూసి ఉండరు కదా. సో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఈ ఆవుల్ని, ఈ డొమెస్టిక్ యానిమల్స్ని చూపించడానికి కూడా మనం ఒక పార్క్కి తీసుకెళ్ళి చూపించాల్సి వస్తుంది. మనప్పటి రోజుల్లో అయితే ఎక్కడ పడితే అక్కడ మనకి ఆవులు, గొర్రెలు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉండేవి. ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ పిగ్స్ని కూడా పెట్టారు. అండ్ దీస్ ఆర్ లైక్ డాంకీస్ అనమాట. సో అదే అనిపించింది, మన రోజుల్లో ఉన్నట్టుగా అవి స్వేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద తిరగడానికి లేదు, పిల్లలు ఎక్కడ పడితే అక్కడ చూడడానికి లేదు. ఇలాంటి బేసిక్ యానిమల్స్ని చూపించడానికి కూడా మనం వాళ్ళని పార్కుకి తీసుకొచ్చి చూపించాల్సి వస్తుంది. ఏంటో యానిమల్స్ అన్నీ మత్తుగా నిద్రపోతున్నట్టుగా ఉన్నాయి. మేబీ లంచ్ టైం కాబట్టి అవన్నీ భోజనం చేసి అవి పడుకునే టైం అనుకుంటా. ఏవి కూడా అంత యాక్టివ్గా లేదు, ఒక్క గొర్రెలు తప్ప. సో ఈ కుందేళ్ళు కూడా అంతే, వాటిని ఎత్తుకోవడానికి చేతు ట్రై చేశాడు కానీ వాటి గోళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయంట, అవి గీరుకున్నాయి అని చెప్పి తిరిగి ఇచ్చేశారు.
సో ఇక్కడ చూసారు కదా, వరల్డ్లో ఉన్న 7 వండర్స్ అన్నిటినీ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు పక్కపక్కనే. చూడ్డానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా, పిక్చర్స్ దిగడానికి కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంకా మేము అట్లా మొత్తం ఫామ్ అంతా కూడా, పార్క్ అంతా కూడా ఒక రౌండ్ వేసేసాం, ఎక్కడెక్కడ ఏమున్నాయో చూద్దామని చెప్పి. అండ్ దెన్ ఆకలిస్తోంది కదా అని చెప్పి మేము క్యాఫ్టేరియాకి వెళ్ళిపోయాము. త్వరగా ఏదైనా తినేసి మళ్ళీ యాక్టివిటీస్ స్టార్ట్ చేసేద్దామని. సో ఫస్ట్ అయితే క్యాఫ్టేరియాలోకి ఎంటర్ అవ్వగానే నాకు బాగా నచ్చేసింది ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్. అండ్ ఫుడ్ వచ్చేసి చాలా అంటే చాలా లిమిటెడ్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ కూడా లేవన్నారు. ఇంకా క్విక్గా స్నాక్ ఏం దొరుకుతుందంటే మనకి క్రిస్పీ కార్న్ అనేది దొరికింది. సో అది కూడా ఓకేగా ఉంది. బట్ అంతే, ఇక్కడ మనకి ఏం దొరికితే అదే తీసుకోవాలి. బికాజ్ వీళ్ళు ఫుడ్ అయితే లోపలికి అలో చెయ్యరు. బట్ పిల్లలతో వచ్చే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఒకటి. సో మీరు పిల్లలకి ఇంటి దగ్గరే మంచిగా లంచ్ కానీ హెవీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయించి తీసుకొస్తే, ఇక్కడ ఏదో జస్ట్ స్నాకింగ్ లాంటివి చేయొచ్చు, కానీ ఇక్కడే కంప్లీట్గా లంచ్ అది చేయడానికి ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అట్లా మేము స్నాక్ కంప్లీట్ చేసి ఇంకా అట్లా కాసేపు రిలాక్స్ అవుదామని కూర్చుందామని ఇక్కడికి వచ్చాము. సో వేద చూడండి ఎంత హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటుందో. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా ఏం జరుగుతున్నా తనకి అనవసరం. అంటే పిల్లలు అట్లాగే ఉంటారు కదా, సో దే డోంట్ స్కేర్ ఆర్ ఫియర్, వాళ్ళు షై అదేం ఫీల్ అవ్వరు. సో తను అట్లా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది. సో ఇట్లా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మేము ఆ యాక్టివిటీస్కి రిటర్న్ అయిపోయాము. సో మేము ఇంకొక యాక్టివిటీకి వెళ్దామంటే మధ్యలో ఈ బైక్, కార్ ఇవన్నీ చూసింది. సో బైక్ రౌండ్ వేస్తానంది. సో ఎట్లాగో కవర్ చేయాల్సిన యాక్టివిటీయే కదా అని చెప్పి ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోయామన్నమాట అక్కడి నుంచి. సో ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ డైసీ డేల్ ఫార్మ్ పార్క్ అదే ఈ ప్రిన్సెస్ క్యాజల్ అనమాట. సో సడన్గా గుర్తు రాలేదు. సో ఈ ప్రిన్సెస్ క్యాజల్, దిస్ ఈస్ ద మెయిన్ అట్రాక్షన్. సో ఇంకా అది చూడ్డానికి వచ్చాము. దిస్ ఈస్ జస్ట్ ఫొటోస్ దిగడానికి దానికి మాత్రమే. దీనికి లోపల సెపరేట్ ఎంట్రీ అట్లా ఏమీ లేదు. దిస్ ఈస్ జస్ట్ ఎంట్రీ వరకు కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో పిక్చర్స్ అవి దిగడానికి చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా. అండ్ దెన్ ఒక ప్రిన్సెస్ క్యాజల్, డిస్నీ ప్రిన్సెస్ క్యాజల్ చూసినట్టుగా ఉంది. సో ఇంకా మేము కూడా అందరిలాగానే ఫోటో సెషన్ స్టార్ట్ చేసేసాము. సో సోలో పిక్చర్స్, గ్రూప్ పిక్చర్స్, ఇట్లా అన్ని రకరకాల పిక్చర్స్, ఫోటో షీట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి మేము నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ ఇంటరాక్షన్ అనమాట. బర్డ్స్ ఆర్ ప్యారెట్స్ ఇక్కడ రకరకాలు ఉన్నాయి. సో చాలా మటుకు ప్యారెట్స్ అన్నీ కూడా పైన ఉండిపోయినాయి అనమాట. అవి కిందకు వచ్చి మేము పెట్టేవి అవి తినట్లేదు. బట్ ఈ ఒక్క ప్యారెట్ మాత్రం చక్కగా పిలవంగానే వచ్చి మేము పెట్టిన ఆ సీడ్స్ అవన్నీ కూడా తింటుంది. అండ్ వేద కొంచెం భయపడింది స్టార్టింగ్లో, బట్ తర్వాత తనకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. సో ఇది ఒక్క ప్యారెట్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంది. సో మిగిలిన ప్యారెట్స్ అన్నీ అట్లా వస్తున్నాయి, ఇట్లా వెళ్ళిపోతున్నాయి, కానీ అవి వచ్చి మేము పెట్టే సీడ్స్ కానీ అవి కానీ తినట్లేదు. వాటి లంచ్ టైం అయిపోయింది, అవి లంచ్ చేసేసాయి, అందుకని తినట్లేదు అవి.
ఆకులు ఎందుకు వేయడం? అవునా, నువ్వు అన్నం తినకపోతే అట్లాగే కొట్టాలా మేము? సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాటిక్ బర్డ్ ఇంటరాక్షన్ యాక్టివిటీకి వచ్చేసాం. ఇక్కడైతే పెద్ద పెద్ద మకావ్స్ అవి కూడా ఉన్నాయి. వా, అవునవును, ఈ పెద్ద తీసుకో, బడవాల భయ్యా కుछ కాటేగా నేనా. అమ్మో ప్రశ్న ఇట్లా డాడీ వేసుకుంటారు, చూద్దాం. फिर बच्चे को भी पहनाते क्या? बच्ची को नहीं. Oh my God, అవునవును నేను పట్టుకున్నాను, బట్ ఇవాళ ధైర్యం సరిపోవట్లేదు. పెద్ద మక్క వచ్చేసే వచ్చిందమ్మా, రానంటుందా? क्या नहीं आऊंगे बोल रहे क्या? నీ ఫోన్లో ఫోటో తీనా, ఇట్లా నేను ఫోటో తీస్తా. హాయ్ హాయ్, వద్దు పిల్లని పీక్తుందేమో. अरे वो भैया वो निकाल रही है, कोई डर की बात नहीं है. उसको कैमरा तरफ थोड़ा. సో నేను ధైర్యం చేసి ఒక బర్డ్ని ఏమంటారు, బర్డ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను అనమాట. సో నేను ఈ వైట్ కలర్ది చూస్ చేసుకున్నాను. సో తను ఫస్టే చెప్పాడు, అక్కడున్న అతను కేర్ టేకర్, అది మీ తలపైకి ఎక్కి వెనకాలన్న హెయిర్కున్న క్లిప్ అవి తీసేస్తుంది అని చెప్పి. సో నాకు అది చాలా ఫన్నీగా అనిపించింది. అసలు నిజంగా తీస్తుందా లేదా అని చెప్పి నేను ఆ వైట్ బర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో అది నిజంగానే నా తల మీదకి ఎక్కి వెనకాల నా క్లిప్ మొత్తం తీయలేదు, కానీ క్లిప్ మీద అటాచ్ అయి ఉన్న ఫ్లవర్స్, ఆ ప్లేట్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా పీకేసింది అది. అండ్ నా జుట్టును కూడా చాలా మెస్సీ చేసేసింది. సో పాపం వేద ఏమో ఒకటే భయపడిపోయి ఏడుస్తుంది అనమాట. సో ఇంకా నాకు ఒక 1 పాయింట్ ఆఫ్ టైంకి భయం పుట్టి ఇంకా నేను భయ్యాకి చెప్పాను తీసేయమని. ఇంకా నేను అన్నాను, నేను మనీ ఇవ్వను, సో అది నా క్లిప్ పీకేసింది అని చెప్పి నేను చాలా అది ఫన్నీగా అన్నాను. సో యా, ఇట్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. సి, అది నా క్లిప్ని పీకేసి దాని చేతిలో దాన్ని నోట్లో పెట్టుకుని వచ్చింది. సో ఇట్ వాజ్ ఓవరాల్ ఫన్. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసాను. బట్ వేద అయితే చాలా అంటే చాలా భయపడిపోయింది పాపం. సో నెక్స్ట్ వచ్చేసి టాయ్ ట్రైన్ తీసుకున్నాం అనమాట. సో ఈ టాయ్ ట్రైన్ మొత్తం డైసీ డేల్ ఫార్మ్ పార్క్ అంతా కూడా ఒక రౌండ్ వేస్తుంది. ఆ ట్రైన్ చాలా అంటే చాలా చిన్నగా ఉంది. సో ఎవరు లేరు కాబట్టి మమ్మల్ని కూడా ఎక్కమన్నారు. మేము అందులో ఎక్కి బయటికి రావడమే పెద్ద విషయంలాగా అనిపించింది అనమాట. బికాస్ దట్ ఈస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ కిడ్స్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిడ్స్కి ప్లే జోన్ అనేది ఉందన్నమాట. సో చక్కగా ఇట్లా మొత్తం బాల్ పార్క్ లాగా స్లైడ్స్, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్, మినీ ట్రాంపోలిన్ ఇవన్నీ కూడా పెట్టి ఒక ప్లే ఏరియా లాగా క్రియేట్ చేశారు. సో వేదాకి ఎనీ టైం ప్లే ఏరియా అండ్ దెన్ ఇట్లా బాల్స్, స్లైడ్ అంటే చాలా ఇష్టం. తను అక్కడ నుండి తీసుకురావడం అనేది ఒక పెద్ద టాస్క్ మాకు. బట్ అట్లీస్ట్ మాకు కూడా కొంచెం కూర్చునే టైం దొరికింది, బికాజ్ వచ్చిన దగ్గర నుండి తిరుగుతూనే ఉన్నాము. సో మాకు ఒక చిన్న బ్రేక్ లాగా దొరికింది. తనైతే అసలు కంటిన్యూస్లీ ఆడుతూనే ఉందన్నమాట.
సో నెక్స్ట్ అయితే ట్రాంపోలిన్ యాక్టివిటీకి వచ్చేసాము. మా వేద ఈ పార్క్లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఈ ట్రాంపోలిన్ ఆడతాను అని. సో మేము అన్నాము అసలు ఫస్ట్ చుట్టుపక్కల యాక్టివిటీస్ అన్నీ కవర్ చేసి ఇది ఆడదామని. నాకైతే చాలా భయం వేసింది. పర్సనల్లీ నాకు కూడా భయమే ఇది ఆడాలంటే. అట్లాంటిది వేద మాత్రం చాలా ధైర్యంగా ఆడింది. నేనైతే ఆ పక్కన భయ్యాకి ప్లీజ్ ఎక్కువ హైట్ తీసుకెళ్ళొద్దు అని చెప్పి నేను పక్కన నుండి చెప్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. బట్ వేద మాత్రం అస్సలు నేను భయపడే దాంట్లో కనీసం 10% కూడా భయపడలేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది దీన్ని. సో ఇది ఒక్కటి మాత్రం ఆ లిస్ట్లో ఇంక్లూడెడ్ లేదనమాట. దీనికి మేము ఒక 150 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా వేద బాగా ఏమంటారు పట్టుబట్టింది ఇది ఎట్లాగైనా ఆడాల్సిందే అని చెప్పి. సో యా, అమ్మో జాగ్రత్త, నాకు భయం వేస్తుంది. అవేం లాగద్దు. అమ్మో జాగ్రత్త, భయంగా అంతకంటే వద్దు. సో ఇంకా ఆడి అలసిపోయాం కాబట్టి ఒక చిన్న టర్కిష్ ఐస్ క్రీమ్ బ్రేక్. ఇచ్చుడు వేదా, ఆర్ యూ రెడీ? వాళ్ళ ఐస్ క్రీమ్ నీకు అంత ఈజీగా ఇవ్వరు. నువ్వు గట్టిగా పట్టుకుంటే విన్నర్ నువ్వే. ఓకే, గట్టిగా పట్టుకో. అయ్యో బాగుందా? సో వేద ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. ఐస్ క్రీమ్ తీసుకోవడానికి బాగా ఆడబట్టించి తిప్పి హాఫ్ అయి కొట్టించి మొత్తానికి ఇచ్చేది. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ యాక్టివిటీ. సో ఇది మనకి చాలా ఎగ్జిబిషన్స్లో అక్కడ పెట్టుంటారు కదా, మనము రింగ్స్ వేయాలి ఆర్ యూనో బాల్స్ కానీ అక్కడ టాస్ చేస్తే సమ్ అమౌంట్ ఆఫ్ బాల్స్ వేస్తే కనుక మనకి ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. అట్లాగే ఈ గేమ్ కూడా ఉంది. యాక్చువల్లీ ఇది చైతు ఇది ఆడదాం అనుకున్నారు, బట్ ఇది ఆడితే గిఫ్ట్ రావచ్చు రాకపోవచ్చు, బట్ మిగిలిన గేమ్స్ అన్నిటికీ కూడా అట్లీస్ట్ గిఫ్ట్ వచ్చే పాసిబిలిటీ ఉందని అక్కడ వాళ్ళు చెప్పారు. సో బ్యాంగిల్స్ అన్నీ కూడా అక్కడ ఆ గ్లాస్ బాటిల్స్ మీద వేయాలన్నమాట. సో వేద నేను ఆడతా అంది. అండ్ మేము ఒక్కటి కూడా వేయలేకపోయాం. చాలా గురి చూసి కొట్టింది, బట్ అక్కడ ఏం పడలేదనమాట. బట్ ఇట్ వాస్ ఫన్. సో నెక్స్ట్ వచ్చేసి నింజా యాక్టివిటీ రూమ్కి వచ్చేసాము. ఇది ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ యాక్టివిటీ లాగా ఉంటుంది కిడ్స్కి. సో వేద అయితే చాలా అంటే చాలా బాగా ఆడింది ఈ గేమ్ అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది.
గేమ్? అమ్మ బాగుందమ్మ, మొత్తం ఎక్కి ప్రశాంతంగా. ఇదిగో ఈ బ్రేస్లెట్ కూడా ఊడిపోయింది. మా అమ్మకి చిన్నప్పుడు నా బర్త్డే అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. ఊడిపోయింది. బట్ బాగుందా? అలసిపోయావా గేమ్ ఆడి? ఆహా అలసిపోలా, కానీ ఇది ఎక్కి ఎక్కి కింద పడి ట్రై చేసి ఇంకా 10 సార్లు ఎక్కా. నాన్న నువ్వు మీ ఇద్దరు హెల్ప్ చేస్తే నేను మొత్తానికి ఎక్కి కింద పడ్డా. ఓకే బాయ్. బాయ్. సో ఇంకా హార్స్ రైడింగ్ అట్లాగే ఇంకా మినీ పార్క్ ఉంటే అవన్నీ కవర్ చేసుకుని ఇంకా మినీ గోల్ఫ్ అని యాక్టివిటీకి వచ్చేసాము. సో ఇది పిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఆడే గేమ్ చూసి ఇట్లాగే ఆడతారేమో అని అనుకుంటే మీరు పొరపడినట్టే. నేనేదో నాకు తోచినట్టుగా ఆ బాల్ని కరెక్ట్గా ఆ హోల్లో వేయాలి అని చెప్పి నాకు నచ్చిన విధంగా నేను ఆడుకుంటున్నాను. నాకు పెట్టుకున్న రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్. సో నా గేమ్ నేను ఆడుకుంటున్నాను అనమాట. సో ఇదే గేమ్ అని మాత్రం ఎవరు అనుకోవద్దు. సో జస్ట్ ఫర్ ఫన్. బాల్ ఈ గోల్లోకి ఎవరైనా కొడతారు. బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళిపోయేది కష్టమే. నేనే కొట్టాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి లండన్ బస్ ఇది బోర్డ్ చేసామన్నమాట. ఇది మినీ బస్. ఇది కూడా సేమ్ టాయ్ ట్రైన్ లాగా మొత్తం డేసీ ఫార్మ్ పార్క్ అక్కడక్కడ అట్లా రౌండ్స్ వేస్తుంది. సో మేము వచ్చేసి డబల్ టక్కర్ బస్ అనమాట. పైన కూర్చొని మొత్తం చుట్టూరా చుట్టేసి వచ్చాము. సో ఇంకైతే ఒక చిన్న బ్రేక్ తీసేసుకున్నాము. యాక్చువల్లీ టీ అయితే చాలా అవసరం. నాకు ఇక్కడ టీ కాఫీ దొరకలేదు. దట్స్ ఓకే. బట్ ఇంకా వేదాకి క్విక్గా డ్రెస్ చేంజ్ చేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మేము బోటింగ్కి వచ్చేసాము. ఇది ఈవినింగ్ టైంలోనే ఈ బోటింగ్ అనేది ఓపెన్ ఉంటుంది. అండ్ వేదాకి అక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయారు. సో అండ్ కోయిన్సిడెన్స్ ఏంటంటే మా అమ్మాయి పేరు వేద అండ్ అక్కడ ఉన్న బాబు పేరు వేదాంశ్ అనమాట. సో వీళ్ళిద్దరూ కాసేపు కలిసి బోటింగ్ ఆడుకొని ఇంకా కొన్ని గేమ్స్ అట్లా కలిసి ఆడుకున్నారు. సో ఇట్ వాజ్ fun. సో బోటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా వేద ఒక 2 to 3 చిన్న యాక్టివిటీస్ కూడా ఆడింది. లైక్ మినీ కొలంబస్ ఇంకా ఏవో 2 to 3 చిన్న యాక్టివిటీస్ అవన్నీ ఆడిన తర్వాత ఇంకా మేము కాల్ ఆఫ్ చేసేసామన్నమాట. డేకి అన్ని యాక్టివిటీస్ లిస్ట్లో ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా కవర్ చేసేసాము. ఇంకా బయటకు వచ్చాక ఇది ఒక్కటి మనకి యాక్టివిటీ పెండింగ్ ఉంది. అది వచ్చేసి యూపిక్ గార్డెన్ అనమాట. అంటే మనం ఈ గార్డెన్లో నుంచి ఏమన్నా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అట్లాంటివి మనం పిక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఆ హోప్తోనే మేము ఇక్కడికి వచ్చాము. బట్ చూస్తే అన్నీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. అక్కడ మీరు చూసినట్టయితే బొప్పాస్కాయ కానీ ఈ పుదీనా అండ్ దెన్ పాలకూర, తోటకూర ఇలాంటివన్నీ కూడా ఇంకా ఎదుగుదల స్టేజ్లోనే ఉన్నాయి. మనము పిక్ చేసుకునేలాగా ఏమీ లేవన్నమాట. ఇది వచ్చేసి చామంతి పూల చెట్లు. సో అన్నీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి వంకాయలు ఇవన్నీ కూడా ఇంకా బాగా పండాలన్నమాట. సో జస్ట్ మేము అట్లా చుట్టుపక్కలంతా చూసి ఈ యూపిక్ గార్డెన్ అంతా కూడా చూసి ఇంకా మేము కాల్ ఆఫ్ చేసేసామన్నమాట. సో ఇవి వచ్చేసి క్యాబేజీ అనమాట. క్యాబేజీ చెట్లు, పర్పుల్ క్యాబేజీ. ఎస్. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే రిసీవింగ్
a bunch of flowers from my loved ones. So that made me feel good. So and that's how we spent our day at Daisy Dale Farm Park. We really had good time, బట్ జస్ట్ కొన్ని థింగ్స్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. లైక్ ఫుడ్ ఒకటి, అట్లాగే యానిమల్స్ని ఇంట్రాక్షన్ ఇంకాస్త బెటర్గా చేస్తే బాగుంటుంది. సో అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో ఐ వుడ్ రేట్ 3.5 out of 5 అనమాట. సో మీరు కూడా మీ పిల్లల్ని ఈ సమ్మర్లో ఎక్కడికైనా ఒక ఫుల్ డే అవుట్కి తీసుకెళ్ళాలంటే ఐ రికమెండ్ దిస్ ప్లేస్. సో మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.